ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ దేశంలో కులగణన అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ పదే పదే ఏ సభలో చూసుకున్నా కూడా కులగణన అనే అంశం మీదే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో తాము కుల సర్వే నిర్వహించామని, దీనివల్ల కులాలకు సంబంధించిన పర్ఫెక్ట్ లెక్కలు తెలుస్తూ ఉన్నాయని, దీన్ని బట్టే తాము రిజర్వేషన్ల అంశాన్ని కూడా పరిశీలిస్తామని, ఏ కులానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఆ కులానికి అన్ని రిజర్వేషన్లు ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే ఈ విషయంలో మనం ఓసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే కులగణన అనే అంశం చాలా మంచిదే, కానీ దీని వెనుక కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ ఉద్దేశాలే చాలా భయంకరమైనవిగా ఉంటూ ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఆ భయంకరమైన విషయాలు ఏమిటి, కులగణన నుంచి వచ్చే మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కులగణన అనే అంశంపై ఒక భారీ సభ నిర్వహించింది. ఇందులో తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్లి అక్కడ ప్రసంగించారు. సో తాము కులగణన అనే అంశంని బట్టి బీసీల జనాభా లెక్క తేల్చామని, బీసీలు 42% ఉన్నారని తేలింది కాబట్టి వారికి 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉంటే వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము ట్రై చేస్తామని, ఈ విధంగా పదే పదే కులగణన అనే అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ కులగణన అంటే ఏమిటి ఓసారి తెలుసుకుందాం. ఈ కులగణన మీద కాంగ్రెస్ చెబుతున్నది ఏమిటంటే, దేశంలో 100% పీపుల్ ఉంటే దాంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వీరందరినీ తాము లెక్కలోకి తీసుకుని బీసీలు 42% ఉంటే వారికి 42% రిజర్వేషన్ ఇస్తాం, ఎస్సీలు ఒక 20% ఉంటే వారికి 20% రిజర్వేషన్ ఇస్తాం, ఎస్టీలు 17% ఉంటే వారికి 17% ఇస్తాం. ఇలా ఈ రిజర్వేషన్ క్యాప్ ను ఇప్పుడున్న 50% నుంచి 75% ను తీసుకెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నాము, వీరందరికీ రిజర్వేషన్లు కల్పించడమే మా లక్ష్యము అని కాంగ్రెస్ చెబుతోంది. అయితే దీనివల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ మైనస్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ చెబుతున్న కుల సర్వే అనేది కాస్త మంచి పద్ధతే, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ప్రతి కులానికి సంబంధించిన డేటా ఖచ్చితంగా ఉండాలి. వారికి ఏమైనా సంక్షేమ పథకాలు అందించడానికి, లేదంటే కొన్ని కార్పొరేషన్ల వల్ల వారి అభివృద్ధిలోకి తీసుకురావడానికి క్యాస్ట్ సర్వే అనేది ఉపయోగపడుతుంది. ఎవరు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడం వల్ల ఇంకా చాలా ఈజీగా గవర్నమెంట్ నుంచి అవసరమైనంత మేర మాత్రమే డబ్బులు ఖర్చు చేయడానికి ఈ క్యాస్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందుకే బీజేపీ కూడా ఈ క్యాస్ట్ సర్వేను ఒప్పుకుంది. తాము వచ్చే జనాభా లెక్కల్లో క్యాస్ట్ సర్వే కూడా చేస్తామని బీజేపీ వెల్లడించింది. సో దీన్ని బట్టి చూసుకుంటే క్యాస్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ చెబుతున్న దాన్ని బీజేపీ కూడా అంగీకరించి క్యాస్ట్ సర్వే వరకు ఒప్పుకుంది. కానీ దీని తర్వాతే డేంజర్ పాలిటిక్స్ ఇందులోకి ఎంటర్ అవుతూ వస్తూ ఉన్నాయి. మనం ఒక్కసారి తెలంగాణలో క్యాస్ట్ సర్వే గురించి ఒక్కసారి పరిశీలిస్తే, తెలంగాణలో రేవంత్ రెడ్డి హయాంలో రీసెంట్ గానే క్యాస్ట్ సర్వే జరిగింది. తెలంగాణలో బీసీలు 42% ఉన్నారు కాబట్టి వారికి 42% రిజర్వేషన్లు ఇచ్చేస్తామని చెబుతుంది. అటు రాహుల్ గాంధీ కూడా ఏ కులం ఎన్ని లెక్కలు ఉన్నాయో, అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ లో 100% పీపుల్ ఉంటే దాంట్లో 42% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు, 10% ఎస్టీలు ఉంటే 10% రిజర్వేషన్లు వారికి ఇలా ఇచ్చేయడం వల్ల 75% కంటే రిజర్వేషన్లు ఇంకా పెంచేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెబుతూ ఉన్నారు. దీనివల్ల నిజమైన అగ్రకులాలు లేదంటే బీసీ అండ్ ఎస్సీ ఎస్టీలో కూడా చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది. అది ఎలాగంటే, మనం జనరల్ గా ఇప్పుడు 50% రిజర్వేషన్ ఉన్న టైంలోనే ఈ రిజర్వేషన్ల వల్ల చాలా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 80 మార్క్స్ వచ్చిన వాడికి 40 మార్క్స్ వచ్చిన వాడికి ఒకే జాబ్ వస్తే ఆ టాలెంటెడ్ పీపుల్ ఇష్యూ వస్తూ ఉంది. అంటే టాలెంటెడ్ పీపుల్ కు సరైన ఉద్యోగం దొరక్క టాలెంట్ లేని వాళ్ళు కూడా ఈ ఉద్యోగం పొంది సో వ్యవస్థని నాశనం చేసే దశలో వస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడున్న 50% రిజర్వేషన్ నుంచే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మనం వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ రిజర్వేషన్ల వల్ల నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. 80% మార్క్స్ వచ్చిన వాడికి 70% మార్క్స్ వచ్చిన వాడికి ఒకే రకమైన ఉద్యోగం వస్తే అప్పుడు టాలెంటెడ్ ఇష్యూస్ వస్తాయి. అది ఎలాగంటే, ఒకే వ్యవస్థలో చాలా చదువుకున్న వాడికి ఒకే ఉద్యోగము, అసలు ఏం చదువుకోని వాడికి ఒకే ఉద్యోగం వస్తే టాలెంట్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి. దీనివల్లే మన దేశం కాస్త వెనకబడింది అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ 50% రిజర్వేషన్ ను కూడా తగ్గించాలి అని చాలా మంది చెబుతూ ఉన్నారు. కానీ అటు రాహుల్ గాంధీ మాత్రం అదేమీ ఆలోచించకుండా ఇంకా ఈ రిజర్వేషన్లను పెంచుతామని, దాన్ని 75% వరకు తీసుకెళ్తామని చెబుతూ ఉన్నారు. దీనివల్ల
నిజమైన టాలెంటెడ్ పీపుల్ వెనుకబడే అవకాశం ఉంది. ఇక ఇదే కాకుండా కుల గణన, కుల సర్వే, ఈ క్యాస్ట్ వల్ల ప్రజల్లో క్యాస్ట్ డివిజన్ తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా దేశంలోని ప్రజలను కలిపేందుకు రాజకీయ పార్టీలు పనిచేయాలి, కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశంలోని ప్రజలను కులపరంగా, మతపరంగా డివిజన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రసంగాలు అన్నిటినీ చూసుకుంటే నిమ్న కులాల వారిలో అగ్ర కులాల వారిపై ద్వేషాన్ని రగిల్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల తాము లబ్ధి పొందొచ్చు, రాజకీయంగా నిమ్న కులాలందరూ కాంగ్రెస్ కి ఓటు వేస్తారు అనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నట్లు కనిపించినా కూడా ఇది చాలా డేంజర్ పాలిటిక్స్ కు దారి తీస్తుంది. అటు ఆర్ఎస్ఎస్ కూడా ఇదే చెప్పింది, కులగణన అనేది చేయవచ్చు, ఇదేమి తప్పేమీ కాదు, ప్రభుత్వం దగ్గర డేటా ఉండడం కరెక్టే, డేటా ఉన్నప్పుడే ఏ కులానికి ఎంత మేరకు డబ్బులు ఇవ్వాలి, ఎంత మేరకు పథకాలు అమలు చేయాలి అనేది తెలుస్తుంది. కాబట్టి కులగణన అనేది చేయవచ్చు, కానీ మన దేశంలో కులం అనేది చాలా సున్నితమైన అంశము, దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు అని ఆర్ఎస్ఎస్ గతంలోనే చెప్పేసింది. కానీ రాహుల్ గాంధీ మాత్రం దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి దేశంలో ప్రజలను కలిపేందుకు కాకుండా తన రాజకీయ అవసరాల కోసం కులపరమైన విభజన తీసుకువచ్చి కొన్ని కులాలను తమ కాంగ్రెస్ కు ఓటు వేయించుకోవడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ క్యాస్ట్ సర్వే అనేది ఒక మంచి కాజ్ కు ఉపయోగపడాల్సిన ఈ సర్వే కాస్త చాలా డేంజర్ పాలిటిక్స్ కు దారి తీస్తుంది. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ ఇప్పటికైనా వెనక్కి తగ్గుతారా, లేదా తన ఓటు బ్యాంకు కోసం దేశంలో ప్రజలను ఇలాగే డివైడ్ చేస్తూ వెళ్తారా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ను ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.